ఈటెల రాజేందర్ గారు రెడ్డియా ముదిరాజా అని చెప్పేసి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఒక సాటి ముదిరాజ్ బిడ్డగా ఈటెల రాజేందర్ గారు ఒక ముదిరాజ్ బిడ్డ అయి ఉంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మరి డాక్యుమెంట్. జమునా హ్యాచరీస్ అని ఈటెల రాజేందర్ గారి భార్య పేరు మీద ఉన్నటువంటి కంపెనీ, దానికి డైరెక్టర్ నితిన్ రెడ్డి ఈటెల. అంటే నీ కన్న కొడుకుకి నువ్వు రెడ్డి అని చెప్పి పేరు పెట్టుకున్నావు అంటే నీ కన్న కొడుకు కానీ కూతురు కానీ వారికి ముదిరాజ్ అని చెప్పి నువ్వు పెట్టుకోకుండా, అంటే ముదిరాజ్ అని పెట్టుకోవాలంటే నామోషిగా ఫీల్ అయినా నువ్వు ముదిరాజులకి నువ్వు రిప్రజెంటేటివా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. నీ కన్న కొడుకుకే నువ్వు ముదిరాజ్ అని పెట్టుకున్నవి, నువ్వు ముదిరాజులకి వకాల్తా పుచ్చుకుంటావా? ముదిరాజులు నీకు అన్యాయం జరిగిందని చెప్పేసి నీ ఎలక్షన్లో నీకోసం కష్టపడింది నువ్వు గెలిపించిన వాళ్ళు ముదిరాజులు. అటువంటి ముదిరాజులను తుంగలో దొక్కి కేవలం నీకు అవసరం ఉన్నప్పుడు ముదిరాజులను వాడుకొని నువ్వు ముదిరాజులకు చేస్తున్న న్యాయం ఇది. మరి ఇప్పుడు ఈటెల రాజేందర్ తన సొంత కొడుకుకి రెడ్డి అని చెప్పి పెట్టుకున్నాడు. మరి ఈటెల రాజేందర్ని ముదిరాజ్ అని పిలవాలనా రెడ్డి అని పిలవాలనా మిమ్మల్ని అడుగుతున్నా, మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సాటి ముదిరాజ్ సోదరులను కూడా అడుగుతున్నా. తన సొంత బిడ్డకి ముదిరాజ్ అని చెప్పి పెట్టుకోలేని నాయకుడు మనం ముదిరాజ్ అని చెప్పి భావిస్తామా? ఒక విషయం మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది.